హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు నా బ్లాగ్ ఏంటో మీరైతే ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసిర్రు కదండి. అవునండి. ఈరోజు నా యూట్యూబ్ మొదటి సాలరీ ఎంతొచ్చింది, దానికి సంబంధించిన వీడియో అనమాట ఇది. అయితే చాలా రోజులైతుందండి. 1 వీక్ అయితుందనమాట నేను లాంగ్ వీడియో అయితే పెట్టక. షార్ట్స్ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ చేసిన. షార్ట్ కూడా ఎందుకంటే కొంచెం నాకు ఇంట్లో వీలు కాలేదండి వీడియోస్ చేయడానికి. దానివల్ల నేనైతే చేయలేకపోయినా. మరి ఈరోజు నాకు యూట్యూబ్‌లో ఎంత అమౌంట్ వచ్చింది, ఇంత అమౌంట్ అయితే వచ్చిందండి చూడండి. ఇంత అమౌంట్ అయితే వచ్చింది నాకు యూట్యూబ్ నుంచి. మరి ఈ అమౌంట్ ఎంతనేది మీకేమన్నా అంటే ఐడియా ఉంటే ఒక కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇదైతే అమౌంట్ వచ్చింది. ఎంతొచ్చిందా? ఇంతకంటే ఎక్కువొచ్చిందా? అసలేమీ రాలేదా? అనేది మాత్రం మీ వీడియో లాస్ట్‌లో చెప్తానండి. ఓకే. మరి మన యూట్యూబ్‌లో మన జర్నీ ఏంటంటే నేను 1 ఇయర్ అయితుందనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 1 ఇయర్ అంటే ఒక 14 మంత్స్ అయితుంది. 14 మంత్స్‌లో నేను పడ్డ స్ట్రగుల్స్ మామూలుగా కాదండి. మనకైతే వేరే వాళ్ళ సపోర్ట్ ఎవ్వరు లేకపోతే మాత్రం మనం ఓన్‌గా వీడియోస్ చేయాలి. మనమే అన్నీ ఎడిటింగ్ మనమే, తర్వాత కెమెరామెన్ మనమే, అన్నీ మనమే చూసుకొని చేయాలంటే మాత్రం కొంచెం అయితే ఇబ్బందే. మనకెవరైనా సపోర్ట్ చేసేవాళ్ళుంటే మాత్రం చాలా అంటే చాలా ముందుకెళ్ళిపోవచ్చు. బట్ నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరనమాట. మా బాబు చిన్నోడు, వాడు చదువుకుంటాడు కాబట్టి నేను ఎప్పుడైతే డిస్టర్బ్ చేయనో, ఏదో ఖచ్చితంగా చేయాలన్నప్పుడు వాడిని అడుక్కోవడమో, ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయడం ఏదో ఒకటైతే జరుగుతది. అప్పుడైతే వాడు తీస్తాడనమాట. అది కూడా విసిగిచ్చి కూడా తీస్తాడు వాడు. ఓకే. అయితే మనకు యూట్యూబ్‌లో మనం అమౌంట్ సంపాదించుకోవడం చాలా ఈజీ అని చాలామంది అనుకుంటారు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ కావాలి. తర్వాత ఏంటంటే మన టైం బాగుండాలి ఫస్ట్. కానీ ఆ టైం ఏం లేదండి, బాలేదు. ఇప్పుడు 15 మంత్స్ పట్టింది. 13, 14 మంత్స్ పడుతుంది అని అంటే నాట్ ఏ జోక్ కదా! మామూలు విషయం అయితే కాదండి. ఒక 14 మంత్స్ పడ్డది అంటే. ఎందుకంటే మనం ఒక వీడియో పోస్ట్ చేసి దానికి వ్యూస్ అయితే అసలు నాకు వచ్చేదే ఒక 10, 15 వ్యూస్ వచ్చేవన్నమాట స్టార్టింగ్‌లో. ఇప్పుడు ఒక 100, 200 అట్లా వస్తున్నాయి. కొన్ని వీడియోస్ మాత్రం వైరల్ అయినాయి అనమాట. ఆ వీడియోస్ వైరల్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే వాచింగ్ అవర్ అనేది పెరుగుతుంది. వాచింగ్ అవర్ అనేది ఖచ్చితంగా పెరుగుతది. పెరిగినప్పుడు మనకు మానిటైజేషన్ అవ్వడానికి తొందరగా మనకు హెల్ప్ అవుతుందనమాట. ఫస్ట్ మనకు మానిటైజేషన్ అవ్వాలంటే మాత్రం 1000 సబ్స్క్రైబర్స్ అండి. లాంగ్ వీడియోస్ చెప్తున్నాను. 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచింగ్ అవర్స్ అయితే ఖచ్చితంగా కావాలి. మస్ట్ అండ్ షుడ్ అవి అయితేనే, అంటే ఈ మధ్యన కొత్త రూల్ వచ్చింది కదా మన యూట్యూబ్ ఆల్గోరిథం. అది ఏంటంటే 500 సబ్స్క్రైబర్స్, తర్వాత 3000 వాచింగ్ అవర్స్ ఉంటే కూడా మానిటైజేషన్ అవుతుంది. కానీ అదేంటంటే మానిటైజేషన్ మనకు మనీ అనేది జనరేట్ అవ్వదనమాట. అమౌంట్ అనేది రాదు. 4000 వాచింగ్ అవర్స్, తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ ఉంటేనే మనకు యాడ్సెన్స్‌లో మనకు అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి వస్తుంది. తర్వాత అమౌంట్ అకౌంట్‌లో నుంచి అక్కడి నుంచి మనకు వస్తుందనమాట. అయితే ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండి. కాకపోతే మనము రెగ్యులర్‌గా వీడియోస్ అనేది పోస్ట్ చేయాలి. నేనైతే అట్లా చేయలేదండి. రెగ్యులర్‌గా పోస్ట్ అయితే నేను చేయలేదు. మామూలుగా చేసుకుంటూ వెళ్ళేదాన్ని. ఒక వీక్లీ ఒక 4 కానీ 3 కానీ అట్లా వీడియోస్ అయితే పోస్ట్ చేసిన. కాకపోతే అంత రీచ్ అయితే లేదండి. ఇప్పుడు కూడా లేదు రీచ్. బట్ అమౌంట్ ఎట్లా వచ్చిందని మీరు అనుకోవచ్చు. బట్ ఇప్పటివరకు కూడా నాకైతే రీచ్ అయితే లేదండి యూట్యూబ్‌లో. మేబీ డైలీ చేస్తూ ఉంటే మనకొస్తాయేమో అనుకున్నా. ఈ మధ్య కాలంలో అయితే అసలు షార్ట్స్‌కి కూడా వ్యూస్ రావట్లేదు. ఒకప్పుడు బాగొస్తుండే. కాకపోతే ఫ్రెండ్స్ నేనేం చేశానంటే నేను ఒక మిస్టేక్ చేసినా అనమాట. ఆ తప్పేంటంటే 1.5 మిలియన్ పోయిన ఒక షార్ట్ వీడియో నేను డిలీట్ చేసినా అనమాట. ఆ డిలీట్ ఎందుకు చేయాల్సొచ్చిందంటే యాక్చువల్లీ ఒక ఆమె ఇట్లా శారీస్ ఇట్లా అడుగుతుంది. అంటే ఇవ్వండి అని ఫోర్స్ చేస్తుందని ఒక వీడియో చేసినా నేను. ఆ వీడియో ఏంటంటే 1.4 మిలియన్ వ్యూస్ పోయినాయనమాట. 1.4 మిలియన్ వ్యూస్ పోయినాయి. అయితే దాన్ని నేను ఎందుకు డిలీట్ చేయాల్సొచ్చిందంటే చాలా అంటే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. ఆ వీడియో డిలీట్ చేసినప్పుడైతే మనసు చంపుకొని మరీ చేసిన. ఆమెని ప్రతి ఒక్కరు గుర్తుపడుతున్నారు. నేనేం చేశానంటే నా తప్పు. మీరు కూడా ఈ మిస్టేక్ చేయకండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ మిస్టేక్ మీరు చేయకండి. మనం ఒక వీడియో పోస్ట్ చేస్తుంటే దానికి సంబంధించిన కొంచెం ఐడియా ప్రకారం చెప్తున్నానండి. మీరు ఒక వీడియో ఏ వీడియో వైరల్ అవుతుంది అనేది మనకైతే యూట్యూబ్‌లో ఏ వీడియో వైరల్ అవుతుంది అనేది మనకైతే తెలియదు. మనం ఒక మంచి వీడియో పోస్ట్ చేసి ఇది వైరల్ అవుతుందని అనుకుంటాం కదా! అది మాత్రం అస్సలు వైరల్ కాదు. దానికి వ్యూస్ కూడా రావు. ఇదేం కాదులే, దీన్ని ఎవడు చూస్తాడు అని అనుకుంటాను చూడండి. ఆ వీడియో మాత్రం ఇట్లా వైరల్ అవుతుందనమాట. నా విషయంలో అదే జరిగింది. ఇట్లా ఒక ఆమె జిప్పులేసుకొని ఆమె వచ్చింది, శారీస్ అడుగుతుంది అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి ఫస్ట్ ఒక 2 డేస్‌కి మాత్రం ఒక 4000 వ్యూస్ అయితే వచ్చినాయి అంతే.
థర్డ్ డే నుంచి అండి బీభత్సంగా పోయింది ఆ వీడియో. అసలు 1.4 జస్ట్ 20 డేస్‌లో అయిపోయిందనమాట. నేనైతే నమ్మలే నా వీడియో కూడా వైరల్ అవుతాయా అని. నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే. అంత మంచి చాలామంది జనాల్లోకి పోతుంది ఈ వీడియో అనుకున్నాను గానీ, దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా నేను ఫేస్ చేయాలి అనేసి నాకైతే అర్థమైపోయింది. కానీ నేను ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఫేస్ చేయడానికైతే రెడీగా లేనండి. ఎందుకంటే నేను ఇప్పుడు నా టార్గెట్ ఏంటి, నేను యూట్యూబ్‌లో ఇంట్లో ఖాళీగా ఉండకుండా యూట్యూబ్‌లో ఏదైనా మనీ ఎర్న్ చేసుకుందాం అని చెప్పేసి నేను యూట్యూబ్‌లోకి వచ్చిన. కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి దానికి మళ్ళీ సాల్వ్ చేసుకునేంత ఓపిక, శక్తి అయితే నాకైతే లేదు. ఎందుకొచ్చింది తలనొప్పి అని చెప్పేసి నేనేం చేశానంటే ఆమె ఫేస్ బ్లర్ చేయలేదనమాట. ఆ పర్సన్‌ది ఫేస్ బ్లర్ చేయలేదు. బ్లర్ చేయకుండా డైరెక్ట్ నేను ఫేస్ చూపించేసిన. ఆ ఫేస్ చూపించడం వల్ల ఏంటంటే క్లియర్‌గా బాగా ఫేస్ కనిపిస్తుంది ఆమెది. ఫేస్ బ్లర్ చేయకుండా తీసినందుకు ఆమె ఆమె ఎక్కడుంటుంది, ఆమె ఏం చేస్తది, అది మొత్తం కూడా నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం స్టార్ట్ చేసిర్రు. ఇంకొందరేమో నేనేమో ఎడిటింగ్ చేసి నేను ఓన్ వాయిస్ ఇచ్చానండి దానికి. అయితే ఏమంటారు, ఆమె ఎక్కడుంటది, ఆమె ఏం వృత్తి చేస్తది అన్నీ కూడా నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం స్టార్ట్ చేసిర్రనమాట. ఇప్పుడు మన వ్యూస్ కోసము ఆమెని ప్రతి ఒక్కరు తిట్టడం అయితే కొంచెం నాకు తీసుకోలేకపోయాననమాట. అయితే నేను తప్పు చేసిందేంటంటే ఆమె ఫేస్ బ్లర్ చేయకపోవడం, అది నా మిస్టేకే. కాబట్టి నేను ఈ డెసిషన్ తీసుకోక తప్పలేదండి. ఆమె దగ్గర ఇప్పుడు గాన ఉండింటైనా నాకు షార్ట్స్ కూడా మానిటైజేషన్ అయిపోతుండేనేమో నాకు అంత అనిపించింది. ఎందుకంటే 20 డేస్‌లోనే 1.6 మిలియన్ అంటే మాటలేం కాదు కదండీ. చాలా అంటే చాలా వైరల్ అయింది. కాకపోతే ఏంటంటే నేను ఆమె ఫేస్ బ్లర్ చేయకపోవడం వల్ల ఆమెకేమన్నా సమస్య వస్తదేమో, నేను వీడియో అయితే బాగానే పోస్ట్ చేసుకున్నా, నాకు మానిటైజేషన్ అయిపోతుండేనేమో అనుకున్నాను కానీ, ఆ వీడియో నాకు వైరల్ అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నిజం చెప్తున్నా, యూట్యూబ్‌లో మనకు ఏ వీడియో వైరల్ అవుతుందనేది మాత్రం మనం గెస్ చేయలేము. ఏ వీడియో వైరల్ అవుతుందో మనకే తెలియదనమాట. అంత వైరల్ అవుతుందనమాట ఏదో ఒక వీడియో అయితే. కానీ ఫ్రెండ్స్, మీరైతే రెగ్యులర్‌గా అయితే వీడియోస్, ఇది నా స్టోరీ, మీరు మాత్రం రెగ్యులర్‌గా వీడియో అయితే పోస్ట్ చేస్తూనే ఉండండి. అయితే ఇక్కడ అమౌంట్ ఎంత వచ్చిందని నేను చెప్తాను చూడండి. ఒకసారి మీరు చూడండి, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు చూడండి, కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. ఇంత అమౌంట్ నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ మంత్ శాలరీ. మీకేమన్నా ఐడియా ఉంటే కొంచెం చూసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ అమౌంట్ కోసమే కదండి కష్టపడుతుంది, మామూలు విషయం కాదండి. నేను చెప్తున్నాను కదా, యూట్యూబ్లో డబ్బులు ఎర్న్ చేయాలంటే మాత్రం మామూలు విషయం కాదండి. దానికి చాలా టైం పడుతుంది. కొందరికేమో లక్ బాగుండి తొందరగా పోతారు, అంటే తొందరగా క్లిక్ అవుతారు. నాలాంటి లక్కులనేది మాత్రం చేస్తూనే పోతూ ఉండాలన్నమాట. అయితే నేను చేసిన తప్పు అయితే మీరైతే చేయకండి ఖచ్చితంగా. మన వీడియోస్ వైరల్ అవ్వాలంటే ఫస్ట్ మన వీడియోస్ క్లియర్ అండ్ క్లారిటీగా ఉండాలి. ఇంకోటి వాయిస్ కూడా వాయిస్ బేస్ అనేది పెద్దగా ఉండాలన్నమాట. అంటే వాయిస్ మనం మాట్లాడేది ఏది మాట్లాడినా కానీ కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. ఒకటి, మన వీడియో అనేది క్లారిటీ ఉండాలి. ఇంకొకటి, ఖచ్చితంగా మ్యాటర్ ఉండాలి. మన వీడియోలో ఏదో ఒక మ్యాటర్ అయితే ఉండాలండి. ఇదనమాట మన వీడియో వైరల్ అవ్వడానికి కారణం. ఈ 3 థింగ్స్ మన మైండ్లో పెట్టుకుంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా మానిటైజేషన్ అయిపోతుంది. మరి ఇంకా సోది చెప్పింది చాలమ్మ, ఎంత వచ్చింది అమౌంట్ అని అనుకుంటున్నారు కదండి. నేను రివీల్ అయితే చేస్తున్నా. ఇది నేను చెప్పినాక మీరు వావ్ అని అంటారు, వావ్ అంటారు, తిట్టుకుంటారో నాకైతే తెలియదు. మొత్తానికైతే నేనైతే రివీల్ చేస్తున్నానండి నాకు ఎంత అమౌంట్ వచ్చింది యూట్యూబ్ నుంచి, నేను ఎంత ఎర్న్ చేసిన పర్ మంత్. ఈ మంత్ నాకు ఫస్ట్ మంత్ యూట్యూబ్ శాలరీ ఎంత వచ్చింది, తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా అనేది మాత్రం ఇప్పుడు నేను రివీల్ చేయబోతున్నాను. పోస్ట్ చేయడం మాత్రం అస్సలు మానకండి, గివ్ అప్ అస్సలు ఇవ్వకండి, ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం అండి, చెప్తున్నాను. ఇప్పటి వరకు చెప్పినవన్నీ నిజాలండి. నేను చెప్పినవి ఫాలో అవ్వండి ఖచ్చితంగా. మీరు ఏదైనా ఎవరి గురించి అయినా వీడియో పోస్ట్ చేసేటప్పుడు ఫేస్లు కనిపించకుండా బ్లర్ అయితే చేసుకోండి. నాలాగా మిస్టేక్ చేసి 1.5 పోయిన మిలియన్ పోయిన వ్యూస్ అయితే వీడియో అయితే డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. మంచిగా సెట్ చేసుకోండి. నాకు చెప్పేవాళ్ళు లేక, నాకు తెలివి లేక నేను అట్లా చేసిన, మీరు అట్లా చేయకండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నేను రివీల్ చేస్తున్నాను. నాకు రివీల్ చేయాలంటే కొంచెం ఎందుకో మనసు ఇట్లా ఒప్పుకుంటలేదు. ఓకే, చెప్తున్నాను. స్టార్ట్ చేస్తున్నా, కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తున్నా. 1 2 3. నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్ అసలు రాలేదండి. ఇది నా ఇంట్లో ఉన్న అమౌంట్ ఎక్కడ వస్తుందండి చెప్పండి? అసలు నాకు వ్యూస్కి, అసలు నా వీడియోలకి వ్యూసే పోతలేవు. ఎక్కడో ఒక 1600 వాచింగ్ అవర్స్ మాత్రం వచ్చినాయి. సబ్స్క్రైబర్స్ అయితే అయ్యిండలేండి, ఆ సబ్స్క్రైబర్స్ అయిపోయినారు, వాచింగ్ అవర్సే రాలేదు. నాకు ఎట్లా వస్తుంది చెప్పండి అమౌంట్?
ఏదో మీకు ఇట్లనా నేను చెప్తే కనీసం నా వీడియో కొద్దిగా సేపన్నా చూస్తారేమో అనే ఉద్దేశంతో నేను ఏదో ఈ వీడియో చేసిన. ఎవరు తప్పుగా అనుకోకండి. ఏదైనా మిస్టేక్ చేస్తే క్షమించండి. ప్లీజ్ దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. నేను ఇట్లా చేసినాను మాత్రం మీరు తప్పుగా అనుకొని తిట్టుకోకండి. కామెంట్ బాక్స్లో నాకు నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఎందుకంటే నా బాధ నేను మీకు వ్యక్తం చేస్తున్నా. వీడియోస్ పోతలేవు నావి. అంటే మీ వీడియోస్లో దమ్ము లేదేమో అందుకే బోర్డు అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరు చేస్తున్న రొటీన్ బ్లాగ్స్ నేను కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్. కానీ నాకైతే అనుకున్నంత రీచ్ అయితే వస్తలేవు. ఏదో ఒక వీడియో మాత్రం ఒక 1K అట్లా పోతుంది. కానీ షార్ట్స్ నుంచి వచ్చిన సబ్స్క్రైబర్స్ ఏనండి, అంటే ఒక 4-5 వీడియోలు అయితే బాగానే పోయినాయండి, వైరల్ అయినాయి. చూద్దాం, హోప్ ఫర్ ది బెస్ట్ అంటారు కదా, అట్లా వెయిట్ చేద్దాం. నాకు తెలిసి ఒక 2-3 మంత్స్లో అవుతుందేమో అని అనుకుంటున్నా. కాకపోతే మనకు మానిటైజేషన్ అయితేనే మన వీడియోస్ వ్యూస్ అనేది ఎక్కువ వస్తాయంట. ఇది నేను తెలుసుకున్నా ఈ మధ్యకాలంలో. ఇవైతే నా అమౌంటేనండి, నాకు యూట్యూబ్ నుంచి ఏం రాలేదు. అదనమాట మ్యాటర్. ప్లీజ్ నేను ఏమైనా తప్పుగా మాట్లాడంటే క్షమించండి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే యూట్యూబ్ నుంచి కనీసం ఇంతనే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఫస్ట్ మంత్ శాలరీ చూద్దాం ఎంత వస్తుందా ఏంటిది అనేది. ఖచ్చితంగా ఈసారి మాత్రం నేను ఫ్రాంక్ చేసిన కదా ఇప్పుడు మీకు. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా నాకు వచ్చిన యూట్యూబ్ శాలరీనే నేను మీకు చూపిస్తాను. ప్లీజ్ ఏమైనా తప్పుగా నేను మాట్లాడుంటే క్షమించండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.